లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మన ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు బీపీఏ కల్చర్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఒకప్పుడు జాబ్స్ అన్ని 9 to 5 ఉండేవి, కానీ ఈ రోజుల్లో పగులు పడుకుంటాము, రాత్రి పనిచేస్తాము. ఇలాంటి ఉద్యోగాల వల్ల మనం పొందేదేంటి, కోల్పోయేదేంటి? డెఫినెట్ గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, తొందరగా పై స్థాయికి పెరుగుతాము. దాంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్నీ కోల్పోతున్నాం. బీపీఓ వల్ల మనం ఆర్థికంగా సుఖపడుతున్నాం, గానీ జీవితంలో ఎన్నో కోల్పోతున్నాము. మానసిక సుఖశాంతులు, బంధాలు, అనుబంధాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ మనం కోల్పోతున్నాము. బీపీఓ కల్చర్ అనేది డెఫినెట్ గా మన కంట్రీ కల్చర్ నే మార్చేసింది. మన వర్క్ కల్చర్ కానివ్వండి, మనం ఆలోచించే కల్చర్ కానివ్వండి, మనం బ్రతికే కల్చర్ గాని టోటల్ గా మార్చేసింది. బీపీఓ వర్క్ కల్చర్ ని మనం డెఫినెట్ గా మార్చలేము, కానీ మన కల్చర్ ని, మన హ్యాబిట్స్ ని మనం మార్చగలమా? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us ఫైండ్ అవుట్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. 20 సంవత్సరాలకు ముందు భారతదేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి. జీవన విధానంలో మనదైన శైలి స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యోదయాన్ని ఆస్వాదించే ఉదయం, ఆడంబరాలను పట్టించుకోని వైనం, ప్రశాంతంగా పనిచేసుకునే విధానం, వీలైనంతలో పొదుపు చేసుకునే బాధ్యత, 9ంటికే నిద్ర, 10ంటికే అర్ధరాత్రి అనిపించేంత ప్రశాంతత. ఇలాంటి జీవన పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక్క బీపీఓ వ్యవస్థ వీటన్నిటినీ మార్చేసింది. ఫారిన్ కంపెనీల కోసం ఇక్కడ్నుంచే పనిచేసే అవకాశం దేశంలో అడుగుపెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థని మార్చేసింది. లక్షల జీతాన్ని 25 ఏళ్లకే అందుకునే రోజులివి. నిరుద్యోగ సమస్యని కొంత తీర్చిన మాట వాస్తవమే. దీని వెనుక జరుగుతున్న పరిణామాన్ని ఎవ్వరూ గుర్తించటం లేదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేదు. అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉద్యోగం అంటే 9 to 5 అనే రోజులు పోయాయి. ఉద్యోగం అంటే ఎనీ టైం రెడీ. రాత్రంతా డ్యూటీ చేసి పగలు పడుకునేవారు కొందరు. పగలంతా పనిచేసినా ఇంటికొచ్చి మళ్లీ పనిచేసేవారు కొందరు. శారీరక శ్రమతో సంబంధం లేకుండా సిస్టంకే అతుక్కుపోయే ఉద్యోగాలివి. మరి మన ఆరోగ్యాలు ఏమవుతున్నాయో గమనించారా? వేళకాని వేళ తింటుంటే ఎలాంటి ప్రమాదమో గ్రహించారా? 30 ఏళ్లకే షుగర్లు, బీపీలు సహజం అనుకునేలా ఉంది సమాజం. మరోవైపు మానవ బంధాలలో విషబీజాలకు సైతం ఇదో కారణంగా మారుతుంది. పగలంతా ఉద్యోగం చేసే భార్య, రాత్రంతా ఉద్యోగం చేసే భర్త. మరి వీరిద్దరూ కలిసుండేదెప్పుడు? ఒకే ఇంట్లో ఉన్న వాట్సాప్లో పలకరింపులు, అప్డేట్లు. సెలవు పెట్టుకుంటే తప్ప కలిసి జీవించలేని బతుకులు. ఇక పండగలు, ఆచారాలు ఎటుపోతున్నాయో తెలియడం లేదు. ఈ పరిస్థితిని మార్చుకోలేమా? జీవన విధానాన్ని అనుకూలంగా చేసుకోలేమా? ఎలా ఎదుర్కోవాలి? ఎలా నిలబడాలి? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్వర్ణ గారు, హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అట్ బీపీఓ. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ గారు, హూ ఇస్ వర్కింగ్ as ప్రొడక్షన్ సపోర్ట్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. నమస్తే, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. బీపీఓ, చాలా మందికి బీపీఓ అలా ఈజీగా అనేస్తాం, కానీ వీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. బీపీఓ అంటే ఏంటో చెప్పండి. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అండి. మనకి ఈ ఇండస్ట్రీ ఏంటంటే బయట నుండి కంపెనీస్ వాళ్ళ కాల్ సెంటర్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో డెలివరీ యూనిట్ లో పెట్టి మనం ఇక్కడ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో దాన్ని బీపీఓ అంటారు. మనకి ఇక్కడ బీపీఓలో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయండి. ఇన్బౌండ్ అంటారు, అవుట్ బౌండ్ అంటారు, సేల్స్ అంటారు, మార్కెటింగ్ అంటారు. సో ఈ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఉన్న వాళ్ళ కస్టమర్స్ కి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్నమాట. సో బీపీఓలో డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, రకరకాల షిఫ్ట్స్ ఉంటాయి. మనం కేటర్ చేసే దాని సర్వీస్ ని బట్టి మనము షిఫ్ట్స్ లో ఆపరేషన్ ఉంటుంది అనమాట. ఇది వరకు మనం 6 days, ఒక్కొక్కప్పుడు 7 days a week కూడా పనిచేసేవాళ్ళము. అండ్ 8 hours, 10 hours, 12 hours, ఇంకా దానికి లిమిట్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ కొత్త కల్చర్ లో వీకెండ్స్ ఆర్ డెఫినెట్లీ అండ్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఫ్రైడే నుంచి ఆ వీకెండ్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కాకుండాను వెస్టర్న్ స్టైల్ లాగా కార్పొరేట్ వర్కర్స్ వాళ్ళు వెకేషన్స్ కి వెళ్ళేవాళ్ళు. అట్లాగే అదే వెస్టర్న్ స్టైల్లో దే ఇంట్రొడ్యూస్డ్ వీకెండ్ వెకేషన్ లాగా, ఒక పార్టీ లాగా దే ఇంట్రొడ్యూసింగ్ బీపీఓస్ ఆల్సో. ఇది ఎంతవరకు మన కల్చర్ కి, మన పిల్లలకి సమంజసం? ఇదివరకు అంటే పిల్లలు పేరెంట్స్ తోటి వెకేషన్ కి వెళ్ళేవారు, సమ్మర్ హాలిడేస్ వస్తే బయటికి వెళ్ళేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు డిగ్రీ అయిపోగానే ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, 24 గంటల్లో 15 గంటలు 16 గంటలు ఉద్యోగంలోనే స్పెండ్ చేస్తూ ఆ ట్రావెలింగ్ టైం ఇంటికెళ్ళి బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లాగా. సో మిగతా టైం అంతా ఆఫీస్ లోనే స్పెండ్ చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక బ్రేక్ అనేది కావాలని అనిపిస్తుంది.
సో అందుకే ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్ అప్ విత్ ఈవెంట్స్ విత్ ఇన్ ద ఆఫీస్. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా దే డోంట్ గెట్ స్ట్రెస్డ్ అవుట్, వాళ్ళు కూడా స్ట్రెస్ అవ్వకుండా ఎంప్లాయీస్ కూడా ఆ రిలాక్సేషన్ అనేది ఈ అవుటింగ్స్ తోటి ఈవెంట్స్ తోటి మనకి వస్తుంది అనమాట. సో ఎనీ విచ్ వేస్ ఇట్స్ ఎంకరేజింగ్ థింగ్. బయటకు వెళ్ళారు, ఎంజాయ్ చేశారు అన్నది కాన్సెప్ట్ తోటి వీళ్ళు కూడా స్ట్రెస్ రిలీజ్ చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ కూడా. సో ఇట్స్ గివ్ అండ్ టేక్ ఫర్ బోత్ ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. పిల్లలు మోడర్న్ గా ఉన్నా సరే పేరెంట్స్ ట్రెడిషనల్ గానే ఉంటారు. సో ట్రెడిషనల్ పేరెంటింగ్ అప్పుడు పిల్లలు పార్టీకి వెళ్ళడము, విచ్చలవిడిగా తిరగడము, ఈ పబ్స్ కి వెళ్ళడం, ఈ కల్చర్ అనేది అది వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ చాలా మటుకు కన్సర్వేటివ్ పేరెంట్స్ కి నచ్చదు. అండ్ ఐ హావ్ సీన్ ఇప్పుడు అప్రైజల్స్ లో ఇవన్నీ కూడా వర్తిస్తాయి. హౌ అవుట్ గోయింగ్ దే ఆర్, ఎంత ఆర్గనైజేషనల్ కేపబిలిటీస్ ఉన్నాయి, ఎంత రిలాక్స్ చేస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత ఎక్స్ట్రోవర్టెడ్ గా ఉంటారు, ఇవన్నీ చూడండి అప్రైజల్స్ కి వర్తిస్తుంది. సో ఒకవేళ ఒక హస్బెండ్ నో అన్నా సరే, లేకపోతే పేరెంట్స్ నో అన్నా సరే, ఈ పార్టీస్ జాయిన్ అవ్వకపోవడము, లేకపోతే వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు దట్ ఈ కైండ్ ఆఫ్ పార్టీ నాకు నచ్చదు అని. సో అలాంటప్పుడు దే డూ ఫేస్ సర్టన్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ఆఫీస్. మరి దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? మీరు చెప్పినట్టు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, పేరెంట్స్ అలో చేయండి. నేనేమంటున్నానంటే మనం అన్ని పార్టీస్ కి వెళ్ళక్కర్లేదు. యూ నీడ్ టు డిఫరెన్షియేట్ వెదర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇలా పబ్స్ కి పంపించారు. మా ఫ్యామిలీలో కూడా నన్ను ఇప్పటిదాకా పంపించలేదు. నేను బీపీఓలో గత 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. సో మనకి ఆ డిఫరెన్సియేషన్ మనం వెళ్ళగలమా లేదా, మనం కూడా ఇటు పేరెంట్స్ ని కూడా చూసుకోవాలి, ఇటు వర్క్ ని కూడా చూసుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ యాజ్ వెల్ యాజ్ యువర్ పర్సనల్ లైఫ్. సో కొన్ని సిచ్యువేషన్స్ లో వెళ్ళాలి తప్పదు అని అంటే, ఇప్పుడు క్లయింట్స్ వస్తారు, వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది డిన్నర్ కి, అప్పుడు ఓకే ఒక టైం లిమిట్ ఉండాలి, మనకు కూడా మనం సెట్ చేసుకోవాలి. లేదు నైట్ అవుట్ ఉండాలి అంటే మనం అప్ ఫ్రంట్ చెప్తాం మన లిమిట్ ఏంటి, ఓకే నేను ఈ టైం బియాండ్ రాలేను, అది నా లిమిట్. సో దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ మై ఇంటర్పర్సనల్ స్కిల్స్. హౌ ఆమ్ ఐ వర్కింగ్, వర్క్ లో ఎలా ఉంది నా ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఆమ్ ఐ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ గెటింగ్ మై థింగ్స్ డన్, అది మనం చూస్తాం. సో ఐ డోంట్ థింక్ పార్టీకి వెళ్ళకపోతే మనకి అప్రైజల్లో రేటింగ్ తక్కువ అయిపోతుంది అన్న కాన్సెప్ట్ ఇంకా నాకు తెలిసి రాలేదు. అంత మేజర్ ఇంపాక్ట్ ఉండదు అని అనుకుంటున్నాను. వెన్ వి టాక్ అబౌట్ బీపీఓ కల్చర్, ఫస్ట్ ఇంప్రెషన్ ఏమొస్తుందంటే ఈ పిల్లలు ఆడ్ టైమ్స్ కి పడుకుంటారు, మగపిల్లల ఆడపిల్లలు చాలా ఫ్రీగా ఇంటర్మింగిల్ అవుతారు, ఆఫీస్ రొమాన్సెస్, ఆఫీస్ రిలేషన్షిప్స్, ఇంట్లో రిలేషన్షిప్స్ దెబ్బతింటాం. ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ మ్యారీడ్, పేరెంటల్ కూడాను రాత్రంతా పనిచేస్తారు, ఇంటికి వచ్చి అలసిపోయి టిఫిన్ కూడా తినకుండా ఒకప్పుడు పడుకుంటారు. పేరెంటల్ యాంగ్జైటీ, తినకుండా పడుకున్నారే అని యాంగ్జైటీ, పిల్లలు మాట్లాడట్లేదు అని యాంగ్జైటీ. ఇదివరకు కలిసి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఏమీ లేకపోయినా సరే కలిసి భోజనం చేసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా కరువు అయిపోయింది. సో రిలేషన్షిప్స్ అనేది బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ వాట్ వే డూ యూ ఫీల్ బీపీఓ కల్చర్ స్ట్రెయిన్ రిలేషన్షిప్? డెఫినెట్ గా రిలేషన్షిప్స్ పైన ఇంపాక్ట్ ఉందండి. ఎందుకంటే హస్బెండ్స్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ పనిచేసి వైఫ్ నైట్ షిఫ్ట్ పనిచేస్తే డెఫినెట్ గా మీట్ అవడానికి టైం ఉండదు, వీకెండ్స్ లోనే మీట్ అవ్వాలి, పిల్లలతో కూడా టైమ్స్ వీకెండ్స్ లోనే స్పెండ్ చేయాలి. సో అందుకే ఈ మధ్య కొంచెం ఎంప్లాయీ ఆర్గనైజేషన్స్ లో కూడా విమెన్ ఎంప్లాయీస్ కి కొంచెం ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు. మీరు చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో, అట్లీస్ట్ మనకి ఇంపార్టెంట్ ఒకేషన్ ఉన్నా, ఇంపార్టెంట్ పని ఉన్నా, మన ప్రెజెన్స్ ఇంపార్టెంట్ ఉంది అంటే అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ చేసుకుని మన పని చేసుకుని ఆ ఇంపార్టెంట్ డేస్ మిస్ అవ్వకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలం. కానీ ఓవరాల్ గా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ కమింగ్ టు బీపీఓ. ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఎలాంటి స్ట్రెయిన్ పడుతుందండి? ఇద్దరు బీపీఎస్ లో పనిచేస్తుంటే రిలేషన్షిప్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఇద్దరు బీపీఎస్ లో పనిచేస్తే వన్ టైప్ ఆఫ్ థింగ్ అండి, ఒకళ్ళు పనిచేసేది అనదర్ టైప్ ఆఫ్ థింగ్. ఇద్దరు బీపీలో పనిచేసే వాళ్ళైతే దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్, అండ్ టైమింగ్స్ అన్ని సూట్ అవుతాయి కాబట్టి అంత ప్రెషర్ ఏమి ఉండదు. అదే ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఇంకొకళ్ళు నైట్ షిఫ్ట్ దాకా వర్క్ చేస్తే వాళ్ళకి అసలు టాకింగ్ టైం కూడా ఉండదు, అట్లా దూరం పెరిగిపోయింది. అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది, రిలేషన్షిప్ దెబ్బతింటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం తారుమారవుతూ ఉంటుంది, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఓవరాల్ గా తగ్గిపోతుంది అంటారు. బీపీఓ కల్చర్ గురించి, దాని లాభ నష్టాల గురించి మాట్లాడుతున్నాము. ఆడియన్స్ లో మనకి అభిప్రాయాలు తెలియపరచడానికి కొందరు వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి. నేను గోదావరి ఫెర్టిలైజర్స్ లో వర్క్ చేసి టెక్నికల్ సైడ్ రీసెంట్గా 2004లో విఆర్ఎస్ తీసుకున్నాను. యాక్చువల్గా నవేడేస్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకి పీస్ ఉండాలి, కానీ నవేడేస్ అది కనిపించట్లేదు. టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉంటుందో అంత టెక్నికల్గా కానీ మనం హ్యాపీగా ఉండాలి, ఇంటికి వెళ్ళాక కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఎర్లీ టు
బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని మనకి చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది. ఈ రోజుల్లో చూస్తుంటే మనకి అది చాలా కరువు అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి టెక్నాలజీని గౌరవించాలి, పీస్ఫుల్గానే ఉండాలి. కానీ మన పీస్ని పీస్ చేసి ఇంకొకరు పీస్ఫుల్గా ఉంటున్నారు తప్పితే మనకి పీస్ ఉండట్లేదు. ఇప్పుడు ఉన్న మీరు చెప్పినట్టు మీరు గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేశారు సార్. దానివల్ల ఏంటంటే మీకు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు మీ టైమింగ్స్ ఉండేవి. ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో అయినా సరే, బ్యాంకింగ్ రంగం కానీ, టీచింగ్ రంగం కానీ, ఏ దాంట్లోనూ పీస్ లేదండి. అన్నిట్లోనూ స్ట్రెస్ వచ్చేసింది. ఏ వర్క్ ప్రెషర్ స్ట్రెస్ అని అందరూ అదే మాట్లాడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి కూడా బ్యాగ్ మోయడం స్ట్రెస్ అయిపోయింది ఈ రోజుల్లో, అంత బరువు మోస్తున్నారు వాళ్ళు. మన బట్టి ఉంటుంది సార్ అది, మనం ఎలా మేనేజ్ చేయాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని, మనం ఎంత ప్రయారిటీ ఇస్తాము. నా టైం ఇది, ఈ టైమింగ్ తర్వాత నేను ఫోన్ లో అవైలబుల్ ఉండను, ఈ టైం తర్వాత నేను మీటింగ్స్ అటెండ్ అవ్వను అని మన క్లారిటీగా మనం ఉండాలి లైఫ్ లో. లేకపోతే ఏమవుతుందంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పనులే చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది. మనకి మెంటలీ మనం ఒక టైం వరకు చేయగలం, ఒక ఏజ్ వరకు, 35 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అది కూడా మనం చేయలేము. ఇంకా అందుకే త్వరగా రిటైర్మెంట్ కూడా వచ్చేస్తుంది సార్. 40 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళు కూడా పనిచేయలేకపోతున్నారు. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఆ 20 years లో దే ఆర్ స్ట్రగ్లింగ్ అలాట్. సో దాని తర్వాత 40 years తర్వాత వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. సో మనం ముందుగానే మనం ఈ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. నా టైమింగ్ ఇది, ఈ షిఫ్ట్ తర్వాత నేను చేయలేను, నేను అవైలబిలిటీ ఉండలేను, ఎనీథింగ్ ఇంపార్టెంట్ ప్లీజ్ మెసేజ్ మీ, ఇంపార్టెన్స్ ని బట్టి రేపు మార్నింగ్ వచ్చాక రివర్ట్ చేయడం, అట్లాంటి మన ప్రయారిటైజేషన్ మనమే చేసుకోవాలి. నాకేంటంటే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈ మళ్ళీ నైట్ వచ్చేటప్పటికే 10-10:30 అయ్యేది. మీరన్నట్టు బీపీఓలే పనిచేయక్కర్లేదు. స్ట్రెస్ అనేది, స్ట్రెయిన్ అనేది, టెన్షన్ అనేది ప్రతి జాబ్ లో ఉంది ఇవాళ రేపు. బికాస్ వీ వాంటెడ్ టు కంపీట్ విత్ అదర్స్. ద కాంపిటీషన్ ఈస్ ద మోస్ట్ అండ్ మోర్ దట్ ఈస్ ద వైటల్ దిస్ థింగ్ నవడేస్. మార్కెటింగ్, సెల్లింగ్ ది ప్రోడక్ట్, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద కస్టమర్ అండ్ ద కస్టమర్ షుడ్ బి ఏ గుడ్ కస్టమర్, a faithful customer. మన ఎక్స్పెక్టేషన్స్, మన ఇవి కూడా ఒక్కొక్కసారి దాన్ని ఏమన్నా సక్సెస్ఫుల్ గా చెయ్యలేవు, ఎందుకంటే వీ కెనాట్ రీడ్ అదర్స్ మైండ్. తర్వాత మనం చేసే వర్క్ ఒకటిను పబ్లిక్ మీద డిపెండ్ అవ్వటము, పబ్లిక్ ని క్యాచ్ చేయటము, తర్వాత మన కంట్రోలింగ్ వాళ్ళకి, మన హెడ్ ఆఫీస్ వాళ్ళకి మనం ఆన్సరబుల్ గా ఉండటము. సో వర్క్ చేసేటప్పుడు వీ షుడ్ బి ఫెయిత్ఫుల్, సిన్సియర్, ఇది ఎక్కువ ఫీల్ అవుతాం. ఈ ఇదిలో ఏంటంటే మీరన్నట్టుగా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా చాలా దెబ్బతింటాయి, ఎస్పెషల్లీ పిల్లలతో రిలేషన్స్. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక, అమ్మా స్కూల్లో మధ్యాహ్నం నువ్వు వచ్చి నాకు లంచ్ తినిపించు. ఇలాంటివన్నీ చాలా చాలా మిస్ అయిపోతాం. సో అప్పుడేంటంటే జాబ్ అనేది అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్, అందుకని చేయాల్సి వచ్చింది. నౌ లేటర్ ఆన్ వెన్ ఐ కేమ్ టు నో ద వాల్యూ ఆఫ్ ది లైఫ్, ఐ హ్యావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ దట్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఈ 24/7 అనేది ఇంతకుముందు మనకి రైల్వేస్, టెలిఫోన్స్, డాక్టర్స్ అన్ని చోట్ల ఉండింది. కానీ అవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ అవర్స్, యు నీడ్ నాట్ క్యారీ ఆన్ ఎనీథింగ్ టు యువర్ హౌస్. ఇప్పుడు అలా కాదు. ఈవెన్ మా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా ఒక కస్టమర్ని, ఒక ఎన్పిఏ కస్టమర్ని పట్టుకోవాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళక ముందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఎప్పుడు వెళ్ళాలి? సో బిఫోర్ మై వర్కింగ్ అవర్స్ ఐ హ్యావ్ టు గో టు హిమ్, ఆర్ అదర్వైజ్ వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యావ్ టు గో. అంటే లేట్ నైట్ లో కానీ, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ. సో ఫిక్స్డ్ అవర్స్ అనేవి ఏమీ లేవు ఇప్పుడు జాబ్కి, ఏ జాబ్కైనా కానీ. ఇలా ఉన్నప్పుడు ఇంకొకటి బీపీఓస్ లో నైట్ వర్క్ చేసి రావటము, వాళ్ళకి టెన్షన్స్, కంటిన్యూస్ గా మన స్క్రీన్స్ చూస్తూ ఉండటము, ఫోన్స్ అటెండ్ అవుతూ ఉండటము, తర్వాత ఏంటంటే ఈ కాంపిటీషన్ ఒకటిను, టెన్షన్స్, వీటన్నిటి మూలకంగా నైట్ వర్క్ చేస్తున్నారు. పొద్దున్న రాగానే ఇంకా కాఫీ, టిఫిన్, నథింగ్, ఏమీ ఉండదు. రావడం ఏంటి, పడుకోవటమే. స్నానం గాని, ఒక పూజ గాని, ఒక ఇది గాని, పేరెంట్స్ గాని ఎలా ఉన్నారు, ఏమీ లేదు. ఎవరికన్నా ఒంట్లో బాగలేదు, ఏమన్నా అయింది, వాళ్ళకంత ఓపిక కూడా ఉండట్లేదు. ఇంతకుముందు బామ్మలు, తాతలు వాళ్ళందరి ఇళ్లలో ఉండేవాళ్ళు, అత్తలు, మామలు, ఆ రిలేషన్స్ వేరుగా ఉండేది. చిన్న ప్రాబ్లం వచ్చినా వీ యూస్ టు ఎక్స్ప్రెస్ దెమ్. నైట్ మంచి నిద్ర ఉంటుంది, డే టైం టోటల్ గా వాళ్ళతో ఉండేవాళ్ళము. కొంత టైం ఉండేది, మార్నింగ్ కొంత టైము, ఈవినింగ్ కొంత టైము. సో ఫ్యామిలీ రిలేషన్స్, మన అదేంటి మన పెద్దవాళ్లతో కూడా ఒక రకమైన అనుబంధం అనేది, బంధం అనేది చాలా ఉండేది. సో లైఫ్ లో మనకి ఒక సెక్యూరిటీ ఉండేది. మనకి ఏదన్నా అయినా కూడా మన వాళ్ళు ఉన్నారు చూసుకోవటానికని. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటము, తర్వాత ఈ కాంపిటేటివ్ దీనిలో మనీ ఎర్నింగ్ అనేది ప్రైమ్ క్రైటీరియా అయిపోయింది. పేరెంట్స్ కూడా కొంతమంది ఎలా చెప్తున్నారు, ఎగో చూడు వాడికి 25 ఏళ్ళు కూడా రాలేదు, అప్పుడే వాడు ఒక ఇల్లు కొనేశాడు,
అప్పుడే వాడు ఒక ఇది కొనేసాడు, వీడిది చేశాడు, వాడు యుఎస్ వెళ్ళాడు. అందరు ఇట్లాగా చెప్పడం తోటి ఆహా ఎస్ మేము వెనకబడున్నామేమో అన్న ఒక ఫీలింగ్ తోటి వీళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారనమాట. షీ గేవ్ అ కమిట్మెంట్ ఫర్ 2 years. కానీ ఈ 2 years మధ్యలో తనకి షీ గాట్ మ్యారీడ్. సో హస్బెండ్ కి ఆన్ సైట్ జాబ్ వచ్చేటప్పటికి షీ వాంటెడ్ టు ఫాలో హిమ్. సో తను ఆన్ సైట్ అడిగితే ఇవ్వలేదు, బికాస్ షీస్ అ ఫ్రెష్ ఎంప్లాయీ, ఫ్రెషర్స్ కి ఆన్ సైట్ ఇవ్వము అని. అండ్ జాబ్ వదిలేస్తాను అంటే దేవర్ డిమాండింగ్ అన్ ఎస్ట్రానామికల్ సమ్ అనమాట యాజ్ కాంపెన్సేషన్. అండ్ లీగల్ నోటీస్ కూడా పంపించారు, ఎందుకంటే 2 years నువ్వు మాకు. సో ఆల్మోస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యే స్టేజ్ కి వస్తే ఇంకా వాళ్ళ ఫాదర్ యాక్చువల్ గా బ్యాంక్ లోన్ తీసుకుని ఆ అమౌంట్ పే చేసి అమ్మాయిని ఆ జాబ్ లోంచి తీసేశారు. సో ఇట్లాంటివి మనకి ఈవెన్ ప్లానింగ్ లో కూడాను మనకి ఒక ఈ వర్క్ కల్చర్ అనేది మనకు అడ్డొస్తుంది. సో ఇన్ వాట్ వే డు యూ ఫీల్ దట్ ఇది మనం ఎలా దీన్ని చేంజ్ చేసుకోగలము? మనము మీరు అడిగినట్టు ఫస్ట్ ఇంటర్వ్యూస్ లోనే మనం ఏం చెక్ చేస్తామంటే స్టెబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయీ చెక్ చేస్తాం. ఇప్పుడు మన లైఫ్ కి సెక్యూరిటీ లేదండి. ఇప్పుడు నేను 5 ఏళ్ళు పని చేస్తాను, 10 ఏళ్ళు పని చేస్తాను అంటాను. ఎవరికి తెలుసు రేపు నేను యాక్సిడెంట్ లో చనిపోవచ్చేమో. మన లైఫ్ కే స్టెబిలిటీ లేదు, కానీ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ కి మనం ఏమీ ఆన్సర్ ఇవ్వగలం. ఆ టైంలో ఏం చూస్తాం, మనకి ఇంపార్టెంట్ జాబ్ కావాలి. జాబ్ కావాలంటే ఏదో ఒకటి చెప్పాలి. చెప్పేస్తారు ఫస్ట్ వెళ్ళగానే మేము డెఫినెట్ గా వీ వాంట్ టు గ్రో యాజ్ అ టీమ్ లీడర్, వీ వాంట్ టు గ్రో యాజ్ అ మేనేజర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. మీ ఆఫీస్ గురించి చాలా విన్నాం, ఇలా మంచిగా మాట్లాడేస్తారు. ఓకే ఈ అబ్బాయి కూడా బాగా మాట్లాడాడు, అమ్మాయి బాగా మాట్లాడింది అని మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత 6 months అయిన తర్వాత అమ్మాయిలకి పెళ్లి సంబంధం వచ్చేస్తుంది. మేడం నా పెళ్లి అని చెప్తారు. అప్పుడు వెళ్ళి లేదు నువ్వు బాండ్ రాసావు, నువ్వు 1 year పెళ్లి చేసుకున్నావు అని మనం కూడా అలా అంత ష్రూడ్ గా ఇంకా ఆర్గనైజేషన్స్ రాలేదు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోకూడదు, నువ్వు పిల్లల్ని కనకూడదు అని ఇంకా ఎవరు అంత ష్రూడ్ గా చెప్పట్లేదు. యాక్చువల్లీ కొన్ని ఆర్గనైజేషన్స్ మీరు అన్నట్టు ఉండొచ్చు. దానివల్ల సిచ్యువేషన్ ఏమొస్తుంది, ఉద్యోగం మానేయాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ దట్ లేడీ. ఇంక నువ్వు ఉద్యోగం మానేసి నీ హస్బెండ్ తో వెళ్ళాలి, లేకపోతే నాకు ఉద్యోగమే ప్రయారిటీ, ఆమె కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ అంటే దేర్ షుడ్ బి అన్ ఎండ్ టు వన్ సొల్యూషన్. దానికి ఏంటంటే ఒక దానికి ఎయిదర్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్ ఏదో ఒక దానికి బై డిఫాల్ట్ యూ హ్యావ్ టు టేక్ ఎన్ యాక్షన్. సో దానివల్ల ఈ మధ్య మీరు చూస్తుంటే డైవర్స్ రేషియోస్ కూడా చాలా ఎక్కువైపోయాయి ఈ కల్చర్ తోటి. ఇప్పుడు ఇదివరకు నా మేడం చెప్పినట్టు ఫ్యామిలీ టైం ఒక ఆడపిల్లగా, తల్లిగా, కోడలుగా, కూతురుగా బాధ్యతలు స్వీకరించేది ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒకటే చేస్తాను అలా అయిపోతుంటే ఏమవుతుందంటే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇట్లా డివియేట్ అయిపోయి ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది అక్కడే. చాలా చిన్న 30 ఏళ్ళ వాళ్ళు, 35 వాళ్ళు కూడా డైవర్స్ తీసేసుకుంటున్నారండి. దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది మనకి ఈ డిఫరెన్సియేషన్స్ వల్ల. ఇకపోతే లైఫ్ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ రూల్, కానీ ఆ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్క్ కల్చర్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి అభిప్రాయం తెలియపరచడానికి వీ హ్యావ్ అ గెస్ట్. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో మనకు లైఫ్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. యాక్చువల్లీ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది బెటర్. దీనికి మనకి కంపెనీస్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే, కోఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది. స్వర్ణ గారు, ఒకప్పుడు లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది, ఇప్పుడు నాట్ సో బ్యూటిఫుల్ అని అంటున్నారు. అండ్ ఈ స్ట్రెస్ వల్ల కూడాను లాట్ ఆఫ్ పీపుల్ అంటే బక్కల్ అండర్ ద ప్రెషర్. మాక్సిమం అట్రిషన్ రేట్ అనేది ఈ బీపీఓ ఇండస్ట్రీలోనే ఉంది అని అంటారు. ఇది ఎందుకంటారమ్మా? ఇప్పుడు అట్రిషన్ కి 2-3 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే హెల్త్ వల్ల నేను చేయలేకపోతున్నాను అని చాలా మంది వెళ్ళిపోతుంటారు షిఫ్ట్స్ వల్ల. సెకండ్ ఏంటి అంటే ఈ కంపెనీ 10,000 ఇస్తుంది, ఇంకో కంపెనీ అదే జాబ్ కి 15,000 ఇస్తుంది. ఓకే ఇక్కడ 10 నెల రోజులు చేసాం, 2 నెలలు చేసాం, తర్వాత ఈ కంపెనీకి వెళ్తే ఇంకా 5,000 ఎక్కువ వస్తుంది. మనం ఏంటంటే ఇట్ ఈస్ ఏ రేస్. ఎలా ఉందంటే మనకి ఓకే వల వేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ బీపీఓస్ అందరూ అలాగే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అంటే క్రీమ్, ఐస్ పైన క్రీమ్ లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, మనకి రెడీలీ అవైలబుల్ టు టేక్ కాల్స్. అలాంటి వాళ్ళకి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి కాల్స్ లో కూర్చోబెట్టేస్తే వీ నీ నాట్ స్పెండ్ అవర్ టైమ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, 1 year ఉందా, 2 year ఉందా, ఓకే కమ్ జాయిన్ ద కాల్ సెంటర్, ఐ విల్ గివ్ యూ 30% హైక్. సో దానివల్ల ఏమవుతుందంటే అందుకే మీరు చూస్తే బీపీలో పనిచేసే ఎంప్లాయీస్ లో స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఏ ఆర్గనైజేషన్ లోనూ వాళ్ళు 1 year, 1.5 year, మాక్సిమం 2 years కన్నా ఏజెంట్ లెవెల్లో ఎక్కువ పనిచేయరండి. ఎందుకంటే దే జంప్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఫర్ గ్రోత్. సో దానివల్ల ఏమవుతుందంటే అట్రిషన్ ఆ కంపెనీకి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది.
ఇంతక గెస్ట్ అన్నట్టు పార్టీస్ కానీ రిఫ్రెష్మెంట్స్ కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్ బిల్డ్ చేయడానికి ఎంప్లాయీస్ కి ఆర్గనైజేషన్స్ ఏమన్నా సపోర్ట్ చేయాలి అని అన్నారు. సో దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ తీసుకుంటే ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే వీ హ్యావ్ ఎంప్లాయీ రిలేషన్ యాక్టివిటీస్. అంటే స్ట్రెస్ బస్టర్ గేమ్స్ 1 minute 2 minute గేమ్స్ ఉంటాయి ఫ్లోర్ పైన. సో దాని వల్ల ఏమవుతుందంటే ఏజెంట్స్ అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఆ 1 minute కి 2 minutes కి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక 10 minutes వరకు ఆ రిలాక్సేషన్ లోనే ఉంటారు. కాబట్టి ఫ్రైడే వస్తుంది, సాటర్డే వస్తుందంటే వాళ్ళు ఈగర్ గా వస్తారు ఆఫీస్ కి. పండగలు వస్తే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే యూ డ్రెస్ అప్ లైక్ ఎ ట్రెడిషనల్ వేర్, రంగోలీ కాంపిటీషన్, మెహందీ కాంపిటీషన్. లేడీస్ కి ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. అబ్బాయిలకి కుర్తా కాంపిటీషన్ అని, ఫ్లోర్ ర్యాంప్ వాక్ అని, ఇట్లా డిఫరెంట్ ఎంప్లాయీ రిలేషన్స్ కి దే స్టార్టెడ్ గివింగ్ ఇంపార్టెన్స్ ఈవెన్ ఇన్ బీపీఓ కల్చర్ నౌ. సో అది కాకుండా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎవ్రీ మంత్, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ టు ద ఎంప్లాయీస్. నువ్వు పర్ఫామ్ చేయి, నీకు ఇలా అందరు ఎదురుగుండా ఒక ఎంప్లాయీని పిలిచి ఫ్లోర్ లో నువ్వు యు ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని అంటే ఆ ఎంప్లాయీ 1 month ఎంత కష్టపడిందో ఆ 1 moment లో షీ ఫీల్స్ రియల్లీ ప్రౌడ్ టు టేక్ దట్ అవార్డ్ ఫ్రమ్ ద పీపుల్. సీనియర్ మేనేజ్మెంట్ నుంచి రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ వస్తాయి. దాంతో పాటు క్వార్టర్లీ వన్స్ ఫ్యామిలీ యాక్టివిటీస్ ఉంటాయండి. వాళ్ళ పేరెంట్స్ ని కానీ, ఫ్యామిలీ కిడ్స్ అండ్ హస్బెండ్ ని కానీ ఆఫీస్ కి పిలిచి చిన్న మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి మీ వైఫ్ చాలా బాగా చేస్తున్నారు, ఇట్లా మోటివేషన్ లా గెట్ టుగెదర్ లాగా పెట్టడం. ఇయర్లీ వన్స్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 1 year అని, గ్రాడ్యుయేషన్ ఎలా ఉంటుందో అట్లాగా వాళ్ళకు కూడా సర్టిఫికేట్. ఇవన్నీ యాక్టివిటీస్ ఫ్యామిలీస్ టు మోటివేట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ హావ్ కమ్ అప్. ఇప్పుడు ఫీమేల్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్ 3 months తర్వాత కంపెనీస్ ఆర్ టైయింగ్ అప్ విత్ డిఫరెంట్ క్రచెస్. లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ క్రచెస్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఎంప్లాయీ వర్క్ చేసే లొకేషన్ కి 1 kilometer రేడియస్ లో టైఅప్స్ తీసుకుని వాళ్ళ కిడ్స్ ని ఈ అమ్మాయి షిఫ్ట్ టైమింగ్ లో అక్కడ పెట్టి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి కన్వీనియంట్ గా పికప్ చేసుకునే ఫెసిలిటీ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇస్తుందండి. సో ఇవన్నీ చాలా చేంజెస్ వచ్చాయి. బీపీఓ కల్చర్ ని మనం ఎంత బ్లేమ్ చేస్తామో ఈ స్ట్రెస్ లెవెల్ కి, ఇంకా కల్చరల్ చేంజ్ కి, దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ టు ఇట్. బీపీఓ ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇదొక కల్చర్, ఇదొక కల్ట్ లాంటిది. బీపీఓలో జాయిన్ అయిన తర్వాత మన అవుట్లుక్ ఆన్ లైఫే మారిపోతుంది. ఒత్తిడి పెరగడమే కాకుండాను, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడమే కాకుండాను, రిలేషన్షిప్స్ దెబ్బతిండడం, హెల్త్ దెబ్బతిండడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఆన్ ద ఫ్లిప్ సైడ్ మనం చూస్తే చిన్న చిన్న పిల్లలు, అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం డెఫినెట్ గా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ కలర్ ఆఫ్ మనీ అనేది పర్సనాలిటీని కూడా మార్చగలదు. అమ్మ నాన్నని నువ్వెంత అని అడిగే స్థాయిలో కూడా కొందరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇవన్నీ డిస్కషన్స్ విన్న తర్వాత సారాంశం ఏంటంటే బీపీఓ కల్చర్ ఇస్ హియర్ టు స్టే. అది మారదు, ఇంకా ప్రోగ్రెసివ్ కల్చర్ అది. కానీ ఈ కల్చర్ లో మనం ఎన్నెన్ని కోల్పోతున్నాము, ఎంతవరకు మన లైఫ్ ని మనం మేనేజ్ చేయగలుగుతున్నాం అనేది దిస్ ఇస్ ద క్వశ్చన్ విచ్ రిమైన్స్ అన్ఆన్సర్డ్. పవన్ గారు, స్వర్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండి. అట్లాగే ఆడియన్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బీపీఓ కల్చర్ ఎర్లీగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చినా సరే ఎక్కడో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతున్నామా అని ఒక కాన్స్టెంట్ తపన. తొందరగా మనం సెటిల్ అయిపోవడం అనేది ఖాయం, కానీ సెటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచిస్తూనే ఉంటాం. మల్టీ కల్చర్స్ కి మనకి ఎక్స్పోజర్ వస్తుంది, కానీ మన కల్చర్ మర్చిపోతున్నామా అని డౌట్. మన కల్చర్ మర్చిపోకుండా ఉండాలి. మన ఫ్యామిలీ వాల్యూస్ ఏదైతే భారతదేశంలో చాలా ఫేమస్, మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది, మన వే ఆఫ్ ఎంజాయింగ్ ఫెస్టివల్స్ అనేది మనం మర్చిపోకూడదు. వర్క్ ని, లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే బీపీఓ కల్చర్ అనేది మనకి కేవలం ఒక జాబే కదా అని మనకుంటుంది. లేదు, ఒత్తిడికి గురి అయిపోతే ఈ బీపీఓ కల్చర్ అనేది ఒక స్లేవరీ కింద మారుతుంది. ఏది ఏవైనా సరే లైఫ్ ని బ్యాలెన్స్ చేయండి, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.